మీకు ఆత్మను గూర్చిన అవగాహన తెలుసా? మనిషిలో ఆత్మ ఉన్నది. ప్రతి మనిషికి 2 దేహాలు, ఒకటి బాహ్య దేహము, అంతర్దేహము. రెండవది బాహ్య దేహము, ఇది రక్తమాంసములతో కూడుకున్నటువంటిది. అంతర్దేహము అది ఆత్మ. ఆత్మ ఒక గాలిలాగా బయటలోనికి వెళ్తుంది. ఒక ఆత్మ, దాన్ని ఆత్మ అంటారు. ఇది బాహ్య నేత్రములకు కనపడదు, అంతర్నేత్రములకు, ఆత్మీయ నేత్రములకు కనపడుతుంది. అందుకే మనిషి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరము అపస్మారకంలో ఉండి అతనిలో నుండి ఒక ఆత్మ వెళుతుంది. మన పూర్వీకులు, ఋషులు, మునులు, తపస్సిద్ధుల కాలములో శరీరమును ఆత్మను వేరు చేసేవారు. శరీరమును ఆత్మను వేరు చేసేవారు. వీరి ఆత్మ వెళ్ళి వేరే ఒక జంతువులోనో ఒక మనిషిలోనో వేరే వారిలో ప్రవేశించేది. దీనిని పరకాయ ప్రవేశం అంటారు. పరకాయ ప్రవేశం. అందుకే ఆత్మ ఈ బాహ్య దేహాన్ని వదిలి మోక్షం చేరుకోవాలా. మోక్షం అనగా పరలోకం. అంటే బాహ్య దేహాలకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి భూమి, ఈ భూగ్రహం ఎలాగుందో, ఆత్మను నివసించుటకు అనుకూలమైన వాతావరణం కలిగినటువంటి ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మోక్షము, పరలోకము, స్వర్గం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆత్మల లోకానికి వెళ్ళాలి, ఆ మోక్షానికి వెళ్ళాలి. శరీరం మట్టి దేహము, కానీ మరలా ఈ ఆత్మను తీసుకొని వస్తాడు యేసు ప్రభు అని క్రైస్తవ సాహిత్యములో వింటాం. మనం బైబిల్ గ్రంథములు వింటాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరైతే నీతిగా జీవించి సత్యం తెలుసుకొని ముక్తిని గూర్చిన ఆసక్తి కలిగి దేహాన్ని కంట్రోల్లో పెట్టుకొని నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి అనుసరించి నీతిగా జీవించిన వారి ఆత్మలను యేసు ప్రభు తీసుకొని వస్తాడు. వచ్చి అప్పుడు సమాధులు తెరవబడతవి. ఈ నీతిమంతుల దేహం మీద ఆత్మలను వదిలితే అప్పుడు ఆ దేహాలు ఎముకలు కానీ, మాంసము కానీ, రక్తం కానీ, అదంతా ఒక మహిమ దేహములుగా మార్చబడతాయి. మహిమ దేహముగా మార్చబడుతుంది. అలాగే యేసు ప్రభు కూడా చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని, బాహ్య దేహాన్ని సమాధిలో ఉంచి ఆత్మ రాలేదు. ఆత్మ దేహము 2 కలిసి మహిమ దేహముగా మలచబడి ఆయన శిష్యుల యొద్దకు వచ్చాడు. శిష్యులు తలుపులు వేసి ఉన్నప్పటికీ, మేడగదిలో తలుపులు వేసి ఉన్నప్పటికీ లోపలికి వచ్చేస్తాడు. అది ఫిజికల్గా, అంటే బాహ్య దేహముగా ఉండి రాలేరు. అది మహిమ దేహముగా మార్చబడి అలాగొచ్చాడు. రేపు యేసు ప్రభు కూడా బైబిల్ చెప్పబడిన ప్రకారము ఆ ఆత్మలను తీసుకొని, అంటే మానవ ఆత్మలు ఎవరైతే క్రీస్తు నందుండి మృతులైనటువంటి వారు ఉంటారో వారి ఆత్మలను అక్కడి నుండి తీసుకొని, పరదేశం నుండి తీసుకొని వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి భూమి మీద వారి సమాధుల మీద వారి ఆత్మలను పంపిస్తాడు. సమాధులు తెరవబడతాయి. దూతలు వచ్చి, ఒక దూత బూర ఊదుతుంది. బూర ఊదగానే సమాధులు తెరవబడతాయి. ఎవరి ఆత్మ వారి దేహముల మీదకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ దేహములు లేపబడతాయి. అవి స్కెల్టన్లైనా లేకపోతే రక్తమాంసంతో ఉన్నా అవన్నీ లేపబడతాయి. లేపబడిన తర్వాత ఆ దేహాలు ఒక మహిమ దేహముగా మార్చబడుతుంది. మహిమ దేహముగా మార్చబడి అప్పుడు ఎక్కడి నుండి అయినా తలుపులో చిన్న రంధ్రం ఉన్నా, లేకపోతే ఎటువంటి ప్లేస్లోనే ఆత్మ వెళ్ళిపోతుంది. తలుపులు వేసున్నా సరే ఒక గాలిలాగా మహిమ దేహము కనపడుతుంది. దేహం కనపడుతుంది. నేను ఒక పెద్ద వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేశాను. అయితే అది రికార్డ్ చేయలేదు, కానీ ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ.
ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అయితే ఆయనకు చేస్తే చనిపోయాడు, ఆత్మ వెడలిపోయింది. అతను ఎవరు కాదు, ఒక మంచి నక్సలైట్, దేవుడు నమ్మనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్తున్నారట. అతన్ని తీసుకుపోతుంటే ఆయన అనుకుంటున్నాడట, నాకు గుండె ఆపరేషన్ అయింది కదా, నేను ఎలా నడుస్తున్నాను అని అనుకుంటున్నాడట. పట్టుకుపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక బాగా అగ్నిగుండం ఉన్నదట, బాగా అగ్ని ఉన్నది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళలాగా ఉంది, గేటుకు తాళం వేసి ఉంది. అందులో ఉన్నవారు రా రా అంటున్నారట. వీరు మాత్రం ఇంకా తాళం తీయలేదు కాబట్టి బయట నిలబడ్డారు. నిలబడితే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, చాలా పెద్ద వ్యక్తి. అతని కాళ్ళ దగ్గర ఈయన నిలబడ్డాడు. స్వామి, నాకు ఇది ఉన్నదని నాకు తెలియదు, నాకు ఇదంతా ఉన్నదని నాకు తెలియదు, నాకు ఒక్క అవకాశము ఇవ్వండి అని ప్రాధేయపడితే, సరే ఇతన్ని పంపించేసేయండి అని చెప్పి అన్నాడట. అయితే పంపించిన తర్వాత 1 గంట సేపటికి ఆత్మ మళ్ళా దేహంలో ప్రవేశించింది. గంట తర్వాత చేతులు కదిలించడం, కనులు కొట్టుకోవడం. అప్పటి వరకు ఏంటంటే ఆ దేహాన్ని స్ట్రెచర్ మీద పెట్టారు, ఇక ఇంటికి తీసుకెళ్ళాలి, అంబులెన్స్ పిలుచుకోవాలని. అప్పటి వరకు మరి వారి సతీమణి ఏంటంటే విశ్వాసము, క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి ఆ ఆంటీ గారు, ఆ తల్లి గారు ఆ క్రైస్తవ విశ్వాసంలో ఉండి, ఓ దేవా, రక్షణ లేకుండా తీసుకున్నావు, ఈయనకు పాప విమోచన ప్రాయచిత్తము ఇది జరగకుండా నీ దగ్గరకు వచ్చాడయ్యా, తీసుకున్నావు, క్షమించయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఇదంతా జరిగేసరికి 1 గంట అయింది. ఆ 1 గంట సేపటికి మరలా ఆత్మ వచ్చి అతనిలో ప్రవేశించిన తర్వాత మరలా డాక్టర్లకు చెప్పారు, నా భర్త బ్రతికాడు అని. అంటే మరలా తీసుకెళ్ళి లోపలికి హాస్పిటల్ తీసుకెళ్ళి మరలా కుట్లు వేశాడు. వేస్తున్నప్పుడు ఆయన ఏదో క్రైస్తవ సాహిత్యంలోనే భాషలోనే పాట పాడుతున్నట్టుగా విన్నాం. అంటే నిజంగా అతను ఒక దేవుడు లేడనేటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి, దేవుని నమ్మనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి, కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తి, నాస్తిక భావాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి నిజంగా మరి శరీరం అక్కడనే ఉంది, ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్తున్నట్టుగా. ఇలాంటివి చాలామంది డాక్టర్లు కూడా చెప్పారు, చాలామంది అనుభవకులు చెప్పారు. అంత మాత్రం కాదు, మన భారతదేశంలో పూర్వీకులు, ఋషులు, మునులు, తపస్సిద్ధులు కూడా దేహమును ఆత్మను వేరుగా చేసి పరకాయ ప్రవేశం చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నది. అనుభవం లేని వాళ్ళు చెప్పరు. ఒక బెల్లం తీసుకొచ్చి నోట్లో వేస్తే ఎలా ఉందంటే తీయగుందంటారు, తీయగుందంటాడు. అప్పటి వరకల్లా అది మట్టినో లేకపోతే వేరే ఇంకా మైనమో లేకపోతే ఇంకోది ఏదేదో అని చెప్పొచ్చు. కానీ నోట్లు వేసుకున్న తర్వాత తీయగుంది కాబట్టి ఇది బెల్లం అండి, స్వీట్గా ఉంది అని చెప్పగలుగుతారు. అట్లనే సొంత అనుభవంలోకి వచ్చిన దాకా కూడా ఇటువంటి నమ్మరు. దేవుడు లేడనేవారు కానీ, ఇంకా మోక్షము పరలోకం ఏది లేదని అనేవారు కానీ, ఇంకా భౌతికంగా ఆలోచించేవారు నాస్తికులు. ఇటువంటి వారు ఈ అనుభవాలు చెప్పలేరు. కానీ చాలామంది అలాంటి నాస్తికులు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని అందులోకి వచ్చి వారి అనుభూతులను ఎన్నో పంచుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆత్మ ఉన్నది, ఆత్మ ఉంది. ఈ దేహం చేస్తున్న పనులను బట్టి ఆత్మకు మలినం అంటుతుంది. దేహం చేసే తప్పుడు పనులను బట్టి ఆత్మ శిక్ష నొందుతూ ఉంది. అది నరకములో కానీ లేకపోతే ఇంకే రకంగా కానీ. యూనివర్స్, మానవాతీతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి దేవుడు. ఆయనే న్యాయాధిపతి, ఆయనే నీతిమంతుడు. ప్రతి మానవుని యొక్క క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నిజంగా ఆత్మ ఉంది, శరీరం అయితే కనపడుతుంది. శరీరంలోనే విలువైన ఆత్మ ఉంది. అది గుర్తించి మరి నమ్మకంగా జీవించాల. ఈనాడు స్వార్థాలకు, స్వప్రయోజనాలకు, కక్షలు, ఈర్ష్యలు, ద్వేషములు, మతభేదములు, కులభేదములు, ధనిక దరిద్రత, ప్రాంతీయ భాషలు, రంగు, భాషలు, ఇటువంటి కొన్ని భేదాభిప్రాయాలు కలిగి మనిషి ఒకరినొకడు హింసిస్తున్నాడు. కానీ ఈ శరీరం చేసే పనులను బట్టి ఆత్మకు తప్పకుండా తీర్పు ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది తప్పులు చేస్తే. కనుక మనలో ఆత్మ ఉన్నదని గుర్తించి శరీరాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకొని
ఆత్మ ముక్తికి మోక్షం చేరుకునేటట్లుగా ఈ లోకములో జీవించినట్లయితే మనిషికి క్షేమము, మనిషిలో ఉన్న ఆత్మకు క్షేమము. ఇది అందరికీ అన్నిటికీ క్షేమము, భద్రత. నీవు నేను బలముందని, ధనముందని, మనకు కండబలం, గుండె బలం, మతబలం, మార్బలం, బంధుబలం, ధనబలం, ఈ లోకములు అనేక రకమైన పదవి బలం, ఈ లోకముల బలాలు ఉన్నాయని మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఒకరోజు ఆత్మకు జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది, పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. ఈ లోకములో ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే మరలా మందు పెట్టుకోవచ్చు, ఆపరేషన్ చేయించి దాని గాయాన్ని మాన్పోవచ్చు, అనేక రకాల మందులు పెట్టవచ్చు. కానీ ఆత్మకు పనిష్మెంట్ జరిగితే చాలా కష్టం, చాలా డేంజర్. దాన్ని ఎవరు మాన్పలేరు. కనుక మనుషుడు కొడితే మాన్పుకోవచ్చు, కానీ దేవుడు కొడితే దాన్ని ఎవరు మాన్పుకోలేరు. కనుక మనము అట్టి జాగ్రత్త కలిగి, మానవాతీతమైన ఒక శక్తి దేవుడు ఉన్నాడు, ఆయనే సమస్తమును సృష్టించాడు. ఈ ఆత్మలను కూడా మనుషుల్లో ఊది పుట్టించింది ఆయనే అని నమ్మి ఆయనకు భయపడి జాగ్రత్తగా పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవించుదాం. మరి అట్టి కృప భగవంతుడు మనందరికీ దయచేయును గాక.